నిన్న మీరు చెప్పారు దువ్వాడ వాణి గారు విడాకులు ఇస్తే దువ్వాడ శ్రీనివాస గారిని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధం అని. వాళ్ళు ఇద్దరు విడిపోవడానికి గల రీజన్లు చాలా ఉన్నాయి, కానీ మీరు మీ భర్తతో విడిపోవడానికి ఏదైనా రీజన్ ఉందా? నా భర్తతో విడిపోవడానికి రీజన్ అంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఇద్దరి మధ్యలో కొన్ని రీజన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉండడం వల్లే మేము కొద్ది రోజులుగా దూరంగా ఉండడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ ఏవనేవి మా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటుంది. మేము మ్యూచువల్ కన్సర్న్తో విడిపోతాము. విడిపోయి నేను శ్రీను గారు ప్రెజెంట్ లివింగ్ టుగెదర్లోనే ఉన్నాము, కలిసే ఉంటాము. ఇంకో క్వశ్చన్ ఏంటంటే శ్రీను గారు ఎమ్మెల్సీ కార్యాలయం ఇదే కంటిన్యూ చేస్తాం. నేను అతనికి ఇది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది వైసీపీ కార్యాలయానికి. అతని కార్యక్రమాలన్నీ యథావిధిగా ఇక్కడే కంటిన్యూ చేస్తారు. ఇక్కడే కార్యక్రమాలన్నీ పార్టీ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయి. అతనికి నేను ఈ బిల్డింగ్ లీజ్కి ఇవ్వడం జరుగుతుంది, గ్రౌండ్ ఫ్లోర్ లీజ్కి ఇస్తాను. సో అతని కార్యక్రమాలన్నీ కింద యథావిధంగా ఇక్కడే జరుగుతాయి. కార్యకర్తలందరూ ఇక్కడికే వస్తారు. యాజ్ యూజువల్గా ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. అంటే మీ ఇంట్లోనే దువ్వాడ శ్రీను గారు ఉంటారు ఇక ముందు కూడా? కార్యాలయం రెంట్కి ఇస్తాను బిల్డింగ్ కార్యాలయం కోసం ఉంటారా? ఇంట్లో కూడా ఇక్కడే ఇల్లు రెంట్కి ఇస్తాను, కార్యాలయం రెంట్కి ఇస్తాను. అతను ఇంకొక ఇల్లు కట్టుకునేంత వరకు రెంట్కి ఇస్తాను. దగ్గరలోనే ఉండాలి కదా నాయకుడు. ఇది ఎప్పటి నుంచి కార్యాలయం అంటారు? ఫుల్ వెజ్డ్గా కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కార్యాలయం, పైన అంతా హౌస్. ఎమ్మెల్సీ హోదాలో ఎమ్మెల్సీ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయి. అంటే ఈ సైట్కి సంబంధించి పార్వతీశ్వరరావు మాస్టర్కి 60 లక్షలు ఇవ్వాలి, మరి మాధురికి రిజిస్ట్రేషన్ చేశారు, నా డబ్బులు నేను వసూలు చేసుకుంటే అవసరం ఇదే ఇంటి ముందు నేను ధర్నా చేస్తాను అంటున్నాడు. శ్రీను గారు ఇప్పుడు క్లియర్గా మీ ముందే కదా చెప్పారు. భారతీశం గారు కూడా నేను ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, 60 lakhs భారతీశం గారు కూడా నేను క్లియర్ చేస్తానని చెప్పారు కదా. శ్రీను గారు ఎప్పుడు కూడా ఒకళ్ళు డబ్బు తినేసే మనిషి కాదండి. తినేసే మనిషి అయితే ఈ 30 సంవత్సరాల్లో ఎన్నో వేల కోట్లు సంపాదించాల్సిన మనిషి. సో అతను ఎవరి డబ్బులు తినాల్సిన అవసరం లేదు. ఆ ఆలోచనతోనే నాకు నా డబ్బులు ఉంచుకోవడే ఉద్దేశం లేకనే నాకు రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే పార్టీసం గారు కూడా 60 లక్షలు క్లియర్ చేసేస్తారు, అంతే. అతను కూడా క్లియర్ చేసేస్తారు. ఎవరి డబ్బులు ఉంచుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇప్పుడు నెల రోజుల నుంచి మీ మీద ఒక క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుంది, దాని మీద ఏమన్నా కోర్టుకి వెళ్ళేది ఎట్లాంటిది ఏమన్నా? డిఫేమేషన్ ఆల్రెడీ చేసి ఆమెకు ఆల్రెడీ పంపించారండి, నోటీస్ పంపించారు. ఆమె నోటీస్ రిసీవ్ చేసుకున్నారు. రిప్లై కోసం వెయిట్ చేస్తాం, సమయం ఉంటుంది కదా సార్, నోటీస్కి రిప్లై ఉంటుంది. దాన్ని బట్టి చూసి అది చేస్తాం. కొన్ని వేరే ఛానల్ కూడా 2 కోట్లు ఎలాగొచ్చాయంటే మీకు తెలియదు అండి. మా మామ ఏంటో మా ఆయన ఏంటో మాకేం ఆస్తులు ఉన్నాయో మీకు తెలియదు. ఆమెకు బుర్రలేదు, మీ అందరికీ ఉంటుందా? కాదు మహిళలకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ మీకు తెలియదు కదా. ఇన్కమ్ ట్యాక్స్ లో రిటర్న్స్ కూడా ఫైల్ చేశాను, ఫైల్ చేశాను. నా రిటర్న్స్ కూడా చూసుకోవచ్చు. నేను వెంకటేశ్వర ట్రాన్స్పోర్ట్ అని ఇన్ఫ్రా కూడా నడిపాను, కాంట్రాక్ట్ వర్క్స్ చేశాను, రియల్ ఎస్టేట్ చేశాను, మెరైన్ ఇంజనీర్ తను. నాకు నెల డబ్బులు పంపిస్తారు. మాకు డబ్బులు కొదవలేదు, బంగారానికి కొదవలేదు, ఆస్తులకు కొదవలేదు. అది అందరికీ టెక్కల ప్రజలు కూడా అందరికీ తెలుసు. ఆమెకు బుర్ర తక్కువ అయితే అది మరి నేను చెప్పలేను. డబ్బులు ఎలాగొచ్చాయి, ఏం చేసాయి అంటే నేను డబ్బులు ఎలాగొచ్చాయని ఆమె కానీ నా అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ చూపించాలా ఏంటో మరి. ఒకటే మీరు అన్నట్టుగానమ్మా, ఇప్పుడు ప్రాపర్టీ ఏదైతే 2CR ఏదైతే ఉందో దఫాలుగా ఇచ్చారు కానీ ఒకేసారి ఇవ్వలేదు కదా సార్. ఆమె ఇచ్చుకుంటూ వస్తా ఉన్నారు, ఆ సందర్భాన్ని బట్టి ఇచ్చుకుంటూ నేను ఇచ్చింది 200 కోట్లు కాదండి, ఆఫ్టర్ 2 కోట్లు కూడా తల్లిదండ్రుల నుంచి వచ్చిన మీకు శ్రీరామ అదే అంటున్నాను. నా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయి, నా కష్టవారి నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయి, నేను వ్యాపారం చేసుకున్న ఆస్తులు ఉన్నాయి, నేను సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయి, మా ఫ్యామిలీ ఆస్తులు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ ఒక 2 crores కి అసలు పాయింట్ చేయడం అంటే నాకు సారీ 2 crores ఆమెకి ఎక్కువై ఉండొచ్చు. అంటే అది కొంచెం వాళ్ళకి నాకు తెలిసి రాఘవరావు 300 రూపాయలు ఎక్కువ అంట. అంటే మరి అందుకనే 300 రూపాయలు ఇచ్చాను అల్లుడు చెప్పుకున్నాడు. అంటే వాళ్ళ బతుకు 300 రూపీస్ దగ్గర ఆగిపోయింది కాబట్టి, అలాంటి ముష్టి బ్రతుకులు కాబట్టి 2 crores అనేవి ఆమెకి ఎక్కువ అవ్వచ్చు, మాకైతే ఎక్కువ కాదు. 2 crores అనేది నాకు చాలా లిటిల్ అమౌంట్. దానికి సంబంధించి ఏదంటే లేదంటే దఫాలుగా ఇవ్వడం జరిగిందండి, ఒకేసారి కాదు. 2 years నుంచి ఆమె ఉన్నప్పుడు అడిగినప్పుడు ఇచ్చుకుంటూ రావడం జరిగింది. దానికి సంబంధించి ఆయన కూడా అదే సేమ్ కూడా ఆయన నిజాయితీగా ప్రామిస్ నోట్స్ అన్ని కూడా రాయడం జరిగింది. మేము అఫీషియల్ గా రిటర్న్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని ఫైల్ చేసుకొని యాజ్ పర్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టుకొని నేను అఫీషియల్ గా రిటర్న్స్ ఫైల్ చేసుకుని ఉన్నానండి. ఐఎమ్ ట్యాక్స్ పేయర్.